వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు ది షో. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఓ స్టార్ హీరోయిన్ ప్లేస్ ను ఇప్పుడు నెమ్మదిగా మరో బ్యూటీ కబ్జా చేస్తోందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. కేవలం సినిమాలే కాదు, కార్పొరేట్ బ్రాండ్స్, కమర్షియల్ ఎండర్స్మెంట్స్ విషయంలోనూ ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. అలా ఏ ముద్దుగుమ్మ ప్లేస్ ను ఏ బ్యూటీ కబ్జా చేస్తుంది? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లైన తర్వాత ఆలియా వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తుంది. ఈ చర్చలకు ప్రధాన కారణం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మైథాలజీ ఫ్రాంచైజీ కల్కి 2898 AD సీక్వెల్ లోకి ఆలియా భట్ ఎంట్రీ ఇవ్వడమే. మొదటి భాగంలో సుమతి పాత్రతో కథకు మూల స్తంభంగా నిలిచిన దీపికా పదుకునే స్థానంలో సీక్వెల్లో ఆలియా కనిపించబోతుందనే గాసిప్స్ సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే తాజాగా అందుకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆలియా నేరుగా దీపికా పాత్రను రీప్లేస్ చేయడం లేదట. కథను ఊహించిన మలుపు తిప్పే ఒక సరికొత్త అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆలియా భట్ మెరవనుందని టాక్ వినిపిస్తుంది. ఆలియా భట్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగి హైదరాబాద్ లో జరుగుతున్న కల్కి 2 రెండవ షెడ్యూల్లో జాయిన్ అయినట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే దాదాపు 5 రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ కల్కి సీక్వెల్ లో ఆలియా పాత్ర పరిధి ఎంత అనే విషయాన్ని మేకర్స్ అత్యంత రహస్యంగా ఉంచారు. మరోవైపు మొదటి భాగంలో గర్భవతిగా కథను నడిపించిన దీపికా పదుకునే ఎగ్జిట్ పై కథనాలు వెలువడగా ఆ స్థానంలో సాయి పల్లవి పేరు పరిశీలనలోకి రావడం కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం కల్కి 2 మాత్రమే కాకుండా బాలీవుడ్ లోని మరో ప్రాజెక్ట్ లోనూ దీపికా పదుకునే స్థానంలో ఆలియా భట్ ను రీప్లేస్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా వివరాలు వెలువడాల్సి ఉంది. టాలీవుడ్ బాలీవుడ్ కలయికలో వస్తున్న 2 భారీ పాన్ ఇండియా సినిమాలను కోల్పోవడం దీపికా కెరీర్ కు పెద్ద మైనస్ గా మారింది. వరుస ప్రాజెక్టులు చేజారుతూ ఉండటంతో దీపికా మార్కెట్ గ్రాఫ్ కాస్త తగ్గుముఖం పట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆలియా భట్ అటు యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫాలో నటిస్తూ పాన్ ఇండియా నాయకిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఇదే సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బైజయంతి మూవీస్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ కల్కి 2898 AD సీక్వెల్ లో అవకాశం తన ఇమేజ్ ను మరింత పెంచుతుంది. ఈ చిత్రాన్ని 2027 చివరి నాటికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా ఈ గ్యాప్ లోనే ఆలియా తన మార్కెట్ ను మరింత విస్తరించుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బ్రాండ్స్, సినిమాల పరంగా దీపికా స్థానాన్ని ఆలియా పూర్తిగా భర్తీ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. దీపికా ప్రస్తుతం టాలీవుడ్ లో రాక లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తూ ఉండటం ఒక రకంగా తనకు ఊరట. మరి దీపికా ప్లేస్ ను ఆలియా భర్తీ చేస్తుందో లేదో వేచి చూడాలి. ఇండస్ట్రీలో ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా మార్పులు చేయడం కొత్తేమీ కాదు. ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవడానికో లేక వచ్చిన విమర్శలకు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికో మేకర్స్ రిలీజ్ తర్వాత కొత్త సీన్స్ లేదా సాంగ్స్ జోడిస్తుంటారు. దీంతో ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కడతారు. కలెక్షన్లు కూడా పెరుగుతాయి. తాజాగా టాలీవుడ్ లో కూడా ఇలా ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసిన కొన్ని ఆసక్తికర సినిమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో విడుదలైన పెద్ద చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై కొన్ని సీన్ల కంటిన్యూటీపై ప్రేక్షకుల్లో చిన్న అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో మేకర్స్ వెంటనే అలర్ట్ అయి హీరోయిన్ కు సంబంధించిన సీన్లు అలాగే జగపతి బాబు సీన్లను కలుపుతూ దాదాపు 5 నిమిషాల 56 సెకండ్ల కొత్త రన్ టైమ్ ను యాడ్ చేశారు. ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్స్ దేశముద్రు, పుష్ప సినిమాలో కూడా ఈ మ్యాజిక్ జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముద్రు భారీ హిట్ అయ్యాక ఫ్యాన్స్ కోసం థియేటర్లలో అదనంగా కొన్ని కామెడీ సీన్లు, పాటల బిట్లను యాడ్ చేసి కొత్త కాపీలను పంపారు. అలాగే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్ జల్సా విడుదలయ్యాక థియేటర్లలో కొన్ని డిలీటెడ్ సీన్లను కూడా జత చేశారు. ముఖ్యంగా అలీ, సునీల్ మధ్య వచ్చే అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ ను కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఫ్యాన్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, శంకర్ దాదా MBBS రిలీజ్ అయ్యాక కూడా థియేటర్ రెస్పాన్స్ చూసి ఎనర్జెటిక్ గా ఉండే బేగంపేట బుల్లమ్మ అనే స్పెషల్ పాటను కూడా అదనంగా జోడించి రచ్చలేపారు. థియేటర్స్ లో ఒక సినిమా రిలీజ్ అయిపోయాక కూడా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ను గౌరవిస్తూ ఇలాంటి మార్పులు చేయడం ఇండస్ట్రీలో ఒక మంచి పద్ధతిగా మారింది. దీనివల్ల ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి దక్కడంతో పాటు
సినిమా మేకర్స్ కు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని వసూలు రాబట్టుకునే అవకాశం దక్కుతుంది. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా థియేటర్ రన్ ను రీఫ్రెష్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుందని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి. కొన్ని సాంగ్స్ ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరంగా ఉండిపోతాయి. వాటిలో కొన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి. ఇక ఒకదానిని మించి ఓ సాంగ్ అనేలా ఉంటాయి. ఇక ఓ మూవీ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఆ చిత్రంలోని సాంగ్స్ క్రేజ్ తగ్గడం లేదట. మరి ఇంతకీ ఆ మూవీ ఏది, ఎవరు చేశారు, ఏ సాంగ్ క్రేజ్ తగ్గడం లేదు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా సాంగ్స్ మాత్రం మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సాంగ్స్ మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటాయి. సినిమాల విజయానికి సంగీతం ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతేకాదు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ అన్ని బ్లాక్ బాస్టర్ అయ్యాయి. వాటిలో ఓ పాట ఆడియన్స్ ను స్టెప్పులేసేలా చేసింది. థియేటర్స్ లో ఆ పాటకు ఆడియన్స్ డాన్స్లతో అదరగొట్టారు. ఆ సాంగ్ మరేదో కాదు, హ్యాపీ మూవీలోని చిరుతకన్నుల వాడే పాట. ఇక అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో సాంగ్స్ కూడా అంతే వైబ్ గా ఉంటాయి. ఇక అల్లు అర్జున్ నటించిన సినిమాల్లో అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది హ్యాపీ మూవీ. కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన దగ్గర యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమా చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలో కథనం అంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక అలాగే ఈ హ్యాపీ సినిమాలోని సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరుతకన్నుల వాడే అనే సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ జెనీలియా డాన్స్ తో ఆకట్టుకున్నారు. సాంగ్ కూడా అంతే వైబ్ తో ఉంటుంది. ఇక ఇటీవలే హ్యాపీ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యింది. దాంతో థియేటర్స్ లో ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. ముఖ్యంగా ఈ పాటకు ప్రేక్షకులు థియేటర్స్ లో డాన్స్లతో రచ్చరచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఆమె గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం చూసేద్దాం పదండి. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు, అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది ఓ బ్యూటీ. అలాగే నటనతోనూ ఆ అమ్మడు తోపే. ఇక ఆమె చాలా పాపులర్, అలాగే ఎంతో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇక ఆ అందాల భామ కేవలం నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆమె మరెవరో కాదు, మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్. ఈ చిన్నది మంజు వారియర్ తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇక మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది. ఏ పలయూం కథన్ను సినిమాలోని నటనకు గాను మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది. ఆ తర్వాత ఆమె వరుసగా 4 సార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది మంజు. ఇక ఇప్పుడు డీ గ్లామర్ ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటో అసురన్ సినిమాలో ఉన్నది. ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఇక ఈ అసురన్ సినిమాలో ధనుష్ భార్యగా కనిపించింది మంజు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ సినిమాలోనూ నటించి మెప్పించింది. అలాగే విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదల 2లోనూ హీరోయిన్ గా చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజు వారియర్ రెగ్యులర్ గా తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.